హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే షాపింగ్ అండ్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు చైతన్య. యాక్చువల్లీ చాలా పెద్ద సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము ఇంట్లోనే నా బర్త్డేకి. అండ్ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళామండి. అక్కడ ఇలా స్పేస్ థీమ్లోగా పెట్టారనమాట, చాలా బాగుంది. తర్వాత నేను ఈశాన్ చైతన్య కలిసి ముగ్గురం నైకా స్టోర్కి వెళ్ళాము. అందులో నేను కొన్ని నా ఫౌండేషన్ అవి తీసుకున్నానండి. ఆ తర్వాత ఏదో కొనుక్కున్నాడండి ఈశాన్, తినేది స్నాక్స్ లాంటివి, అది తిన్నాడు ఈశాన్. అయిపోయిన తర్వాత మ్యాక్స్కి వెళ్ళాను, రిలయన్స్కి వెళ్ళాము, షాపర్ స్టాప్కి వెళ్ళాము, ప్యాంటలూన్స్కి వెళ్ళాము, అట్లా అన్ని చోట్లకి వెళ్ళాను. నాకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ట్రయల్ చేసేసి నాకు నచ్చినవి నేను కొనుక్కున్నానండి. ఇంకా ఇక్కడ నేను షాపింగ్ చేస్తూ ఉంటే ఈశానును వాళ్ళ డాడీ అయితే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారండి బట్టల షాప్లో. నేను ఇంకా నా పని నేను చేసుకున్నాను. వాళ్ళిద్దరు లాస్ట్ మినిట్లో నాకు కలుస్తూ ఉన్నారు మధ్య మధ్యలో వచ్చి. కొన్ని కుర్తాస్ కూడా ట్రై చేశాను కానీ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదండి. ఎందుకో ఇది చాలా బాగుంది కానీ నా సైజు లేదనమాట, అందుకని నేను తీసుకోలేదు. చాలా బాగున్నాయి, అంటే అంత గొప్ప కలెక్షన్గా అనిపించలేదు, బట్ ఒకేగా అనిపించింది. ఇది మ్యాక్స్లోకి అండి. ఆ తర్వాత నేను వేరే షాప్కి వెళ్ళాను. అక్కడ నాకు కొంచెం పర్లేదు అనిపించింది. నేను జీన్స్ మీద టాప్స్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నైట్ డ్రెస్సెస్ కొన్నానండి. మ్యాక్స్లో కాదు, నాకు తెలిసి ప్యాంటలూన్స్లో అనుకుంటా. అవి బాగున్నాయి, నాకు నచ్చాయి ప్యాంటలూన్స్లో. ఈశాన్ అలా పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నాడండి. ఇది 2 floors ఉంది మ్యాక్స్ స్టోర్. మ్యాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేసాము మేము. ఇంకెవరికో కూడా బట్టలు తీసుకున్నానండి, అందువల్ల చాలా టైమే పట్టింది అక్కడ. ఆ తర్వాత నేను వేరే షాప్కి వెళ్తున్నానండి. నేను ఈ షాప్లోనే నేను మ్యాక్సిమం షాపింగ్ చేశానండి. ఇది ప్యాంటలూన్స్ అనుకుంటా, నాకు యాక్చువల్గా గుర్తు రావట్లేదు. ప్యాంటలూన్స్లోనే వెళ్ళాను నేను. ఇక్కడే చాలా వరకు టాప్స్, నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా నా బర్త్డేకి షాపింగ్ చేశానండి. ఆ తర్వాత ఇంకా కొన్ని బయట కూడా చేశానండి. నేను అమ్మవారికి పట్టు చీర కొనడానికి వెళ్ళాను కదా, అప్పుడు కూడా నేను ఒక చీర కొనుక్కున్నాను. అది కూడా నా బర్త్డే కోసమే నేను ఈ వ్లాగ్లో యాడ్ చేశాను. మీరు చూడండి, చాలా బాగుందండి ఆ చీర మాత్రం. ఈ షాప్లో కూడా నేను కొన్ని తీసుకున్నానండి. ఈ షాప్లో నాకు నచ్చాయి అన్నమాట, చాలా బాగా అనిపించింది. ప్యాంటలూన్స్ ఇది మంచిగా అనిపించాయండి. జీన్స్ మీద టాప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొన్ని వేరే చోట కూడా తీసుకున్నానండి నేను. ఈసారి కొంచెం గట్టిగానే షాపింగ్ చేశాను నేను. ఎవ్రీ టైం చేస్తాను అనుకోండి, ఈసారి కూడా అలాగే చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. నా బర్త్డే షాపింగ్ నా కోసం నేను టైం స్పెండ్ చేసి మంచిగా షాపింగ్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఈశాన్ అక్కడ హెల్మెట్ ఏదో బ్యాగ్ పెట్టామండి పక్క షాప్లో, అది మర్చిపోయాడు, వెళ్ళి తెచ్చుకున్నాడు ఈశాన్ వెళ్ళి. తర్వాత ముగ్గురం కలిసి ఇంకా బయలుదేరామండి. ప్యాంటలూన్స్ షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వచ్చాను. ఇది నేను వరలక్ష్మి వ్రతం అమ్మవారికి షాపింగ్కి వెళ్ళాను కదండి, అప్పుడే తీసుకున్నానండి ఈ చీర కూడా. చాలా బాగుందండి, అసలు 6000 అలా అయింది ఈ చీర. మంచిగా ఉంది, మంచిగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంది. చీర మాత్రం చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి. నేను కట్టుకున్న పిక్స్ లాస్ట్లో యాడ్ చేశాను, మీరు చూడండి. అది కొంచెం మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చిందండి, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. మంచి టాజిల్స్ వచ్చాయి అండ్ మంచిగా పేస్టల్ కలరు, చాలా బాగుందండి, ఎక్సలెంట్గా వచ్చింది ఈ చీర మాత్రం. అండ్ ఇదొక డ్రెస్ ఆ దగ్గరలోనే ఏదో షాప్లో తీసుకున్నానండి, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇది పలాజో లాగా వచ్చింది, క్వాడ్ సెట్స్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా అలాగా. ఇది కూడా నాకు ఎందుకో చాలా బాగా నచ్చి ఇది కూడా ఒకటి తీసుకున్నాను నేను. షాప్ నేమ్ మాత్రం నాకు యాక్చువల్ గుర్తులేదు. ఇది కూడా అరౌండ్ 2000 or 3000 ఎంతో అయిందండి, బట్ చాలా బాగుంది. ఇది ఇంకా వేసుకోవాలి, ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను పిక్స్ యాడ్ చేస్తానండి.
బట్ చాలా బాగుందండి, అంత మంచిగా క్లాత్ షైనీగా మంచి పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి. అండ్ నైట్ టైం వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఒక కుర్తా తీసుకున్నానండి, వైట్ నుంచి వైట్ మీద ఇట్లా మిర్రర్స్ వర్క్ వచ్చిందండి, వైట్ బ్లూ పింక్ అట్లాగా. ఇది కూడా బాగుందండి, నాకు నచ్చింది. అండ్ దుపట్టా వచ్చి ఇలా వచ్చిందండి, చున్నీ చిన్న ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ సైడ్కి ఒక చిన్న లేస్ వచ్చింది. ఈ టాప్స్ తీసుకున్నానండి నేను ఈజీ బైలో. ఇవి కూడా చాలా బాగుంది, జీన్స్ మీదకి తీసుకున్నాను. నేను అక్కడ చాలా షాప్స్కి వెళ్ళాను, నాకు గుర్తులేదు. అండ్ ఇదొకటి తీసుకున్నాను జీన్స్ మీదకి, ఇది కూడా నేను ఇంకా వేసుకోలేదు. అవి వేసుకున్నప్పుడు ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తానండి సైడ్కి. చాలా బాగున్నాయి అన్నమాట టాప్స్ కూడా. జీన్స్ టాప్స్ ఒక 2 తీసుకున్నాను. నేను వేసుకున్న నైట్ డ్రెస్ కూడా అక్కడ తీసుకుందేనండి ప్యాంటలూన్స్లో. అండ్ ఈ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నానండి ప్యాంటలూన్స్లో, చెప్పాను కదా నేను కొన్ని టాప్స్ అండ్ ఇవి తీసుకున్నానని. ఇది తీసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి అఫోర్డబుల్ ప్రైజెస్లో. అండ్ చైతన్య నాకు మిడ్ నైట్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు, చూడండి. చెప్తే సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? ఏం తీసుకోలేదన్నా గిఫ్ట్? నేను తీసుకోలేదన్నా, గిఫ్ట్ ఇస్తాను అన్నాను. మనం షాపింగ్ కూడా తీసుకొని వెళ్ళలేదు. నేను 2 days నుండి మస్తు డిసప్పాయింట్ అవుతున్నాను, ఏం తీసుకోలేదని. 2 days-ఏనా? 2 weeks. ఇన్ఫినిటీ మోడల్ నేను ఇదే కదా చూపించింది. థ్యాంక్స్ చైతన్య. చూడు ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ డే అంటే నా బర్త్డే రోజు ఈవినింగ్ నేను శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను. అండ్ నేను ఇషాన్ చిన్న వీడియో ఇలా తీసుకున్నాము. ఆ తర్వాత చైతన్య నా కోసం కేక్ తెచ్చారండి, కొంచెం సైడ్ అయిపోయింది. యాక్చువల్ మిడ్ నైట్ తెచ్చారు, కానీ పిల్లలు పడుకున్నారు కదా. ఈశాన్ కాకుండా ఇంక 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు మా కజిన్ వాళ్ళ పిల్లలండి. వాళ్ళు వచ్చారు మా ఇంట్లో 2 days స్టే చేయడానికి, వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ ముగ్గురితో కలిసి నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. ఈశాన్కి కజిన్స్ అవుతారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్ము, నేను, ఈశాన్, మైత్రేయ మేము 4 కలిసి కేక్ కట్ చేసామండి. చాలా హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ నాకు అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ మెమొరబుల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. ఎప్పుడు చైతన్య సర్ప్రైజ్ చేయలేడు, ఎందుకంటే నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. అండ్ నేనే ఊరికే అడుగుతూ ఉంటాను కాబట్టి నన్నే తీసుకెళ్ళి కొనిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఒక 1 month బ్యాకే నేను ఇది క్యారెట్ లైన్లో కొన్ని మోడల్స్ చూపించి పెట్టానండి. ఎప్పుడు వెళ్ళాడో నాకు తెలీదు, నాకు చెప్పకుండానే సర్ప్రైజింగ్గా తీసుకొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫీల్ అవుతున్నాను, ఈసారి ఏం గిఫ్ట్ షాపింగ్ చేయలేదు అస్సలు అని చెప్పి. ఇలా కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ దిగామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.